చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయులు శ్రీవాణి పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న KMNS చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న 150 మంది విద్యార్థులకు విద్యా సామాగ్రి ఉచితంగా అందజేసినట్లు ఆమె అన్నారు. అనంతరం గత ఏడాది 10వ తరగతి ఫలితాల్లో 583 మార్కులతో మొదటి స్థానంలో నిలిచిన HS కృష్ణయాజ్కు 5,000 రూపాయలు, రెండవ స్థానంలో 576 మార్కులతో నిలిచిన JS సబియా ఫిర్దౌస్కు 4,000 రూపాయలు, 550 పైగా మార్కులు సాధించిన S అఫాన్కు 3,000 రూపాయలు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ HS అష్రఫ్ అలీ, KMNS చారిటబుల్ ట్రస్ట్ మెంబర్స్ బావాజాన్, టీచర్ అస్గర్ బాషా, JS బావాజీ, షారుఖ్, తాహిర్, హర్షద్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వేదికను అలంకరించిన సభ అధ్యక్షులు ప్రకాష్ సార్ గారికి, అలాగే పేరెంట్స్ కమిటీ చైర్మన్ గారైనటువంటి అష్రఫ్ అన్న గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి విలేకరి అయినటువంటి అలీమన్న గారికి, మన కల్లూరు గ్రామ పెద్దలకు, అలాగే కల్లూరు ముస్లిం నౌజవాన్ సొసైటీ సభ్యులకు, గ్రామ పెద్దలకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. విద్యార్థులకు శుభాశీస్సులు. ఈ సందర్భంగా మీరు ఉదయం నుంచి ఇక్కడ కూర్చొని ఎలా అలసిపోయి ఉంటారో నాకు 18 సంవత్సరాల అనుభవం. ఆల్ ఆఫ్ యూ సెట్ అస్ స్ట్రైట్, వెరీ గుడ్. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాడిని. ఇదే స్కూల్లో 10th క్లాస్ వరకు, 6th నుంచి 10th క్లాస్ వరకు చదువుకొని టీచర్ అయ్యి, అక్కడ ఎలా ఉంటుంది, మీరు ఎంతసేపు కూర్చోగలరు, ఇలాంటివన్నీ విషయాలు తెలుసు. దయచేసి ఒక 5 నిమిషాలు సహకరిస్తే మనం ప్రోగ్రామ్ని ముగించుకుందాం. సైలెంట్గా వింటారా? చెప్పలేదే బాగా? వెరీ గుడ్. ఈ సందర్భంగా మన కల్లూరు గ్రామ విద్యార్థులైతే మీకు ప్రోత్సాహకానికి, అలాగే మీ అందరినీ అనేక రకాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి మన కల్లూరు ముస్లిం యూత్ కమిటీ అయినటువంటి KMNS అనే ఒక గ్రూపు మీకోసము 10వ తరగతి విద్యార్థుల కోసము చిన్న ప్రోత్సాహకంగా కొన్ని ఎగ్జామినేషన్ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. అలాగే లాస్ట్ ఇయర్ SSC రిజల్ట్స్ లో టాప్ వచ్చినటువంటి 1st, 2nd, 3rd ప్రైజ్ సాధించినటువంటి వారికి చిన్న బహుమతి ప్రదానానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం ఏమనగా, మీరందరూ ఎంత బాగా విద్యను అభ్యసిస్తారో అలాగే మీ భవిష్యత్తు కూడా అంతే విధంగా బాగుంటుంది. ఇంకా అక్కడ అబ్బాయిలు మాట్లాడుతూనే ఉన్నారు. నేను ఇలాంటి స్కూల్లోనే టీచర్, తిరుపతి తారక రామనగర్ హై స్కూల్లో టీచర్. అక్కడ పర్మిషన్ తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ వింటారా, ఉంటారా? వెరీ గుడ్. ఈ సందర్భంగా విద్య యొక్క ప్రాముఖ్యతను ఒక 2 నిమిషాల్లో చెప్తాను. మనము 3 తరాల తలరాతలు మార్చేటువంటి శక్తి కలిగినటువంటి విద్య. మీ అందరూ బాగా చదువుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఈ సందర్భంగా మీరందరూ గుర్తించాల్సింది ఏమంటే, గతంలో ఈ ఊర్లో విద్యకు అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. పేరెంట్స్కి ఎడ్యుకేషన్ పట్ల అవేర్నెస్ లేదు. పిల్లలకు ఉంటే కూడా ప్రోత్సాహకం లేక చాలా మంది నాకన్నా మంచి స్థాయిలో ఉండాల్సినటువంటి చాలా మంది వ్యక్తులు సాధారణమైన జీవితాన్ని జీవిస్తున్నారు. మీరు అలా కాకూడదు అని చెప్పి అనేక మంది అనేక రకాలుగా కృషి చేసి ఈ చిన్న పాఠశాలను ఇంత పెద్ద దేవాలయంగా మార్చడం జరిగింది. ఇందులో అనేక మంది కృషి, ఎంతో శ్రమ, పట్టుదల ఉన్నాయి. 10 సంవత్సరాల క్రితము ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడా లేనటువంటి స్కూల్లో CC రోడ్లు అనేటివి లేవు. అప్పుడు పాఠశాల కమిటీ చైర్మన్ గారైనటువంటి అలీమన్న గారు గవర్నమెంట్తో మాట్లాడి ఇక్కడంతా CC రోడ్స్ వేయడం జరిగింది. అలాగే అనేక యాక్టివిటీస్ చేస్తూ మేము చదువుకునేటప్పుడు క్లాస్ రూమ్స్ కూడా లేవు,
ఇన్ని ఫెసిలిటీస్ లేవు. మీకు అన్ని ఫెసిలిటీస్ వచ్చాయి, గవర్నమెంట్ అన్ని కల్పిస్తోంది. పేరెంట్స్లో కూడా అవగాహన, అవేర్నెస్ అనేది ఉంది విద్య పట్ల. మీకు మాత్రం కలగడం లేదు. ఎందుకంటే దాని విలువ మీకు తెలియదు కాబట్టి. అందుకోసం మేము ముఖ్యంగా మీకు చెప్పడం ఏమంటే, మీరు కూడా బాగా చదువుకొని ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఒక చిన్న విషయము చెప్పాలి. మీ ఇళ్లలో ఎన్నో సమస్యలు ఉంటాయి, పేరెంట్స్ నుండి అయినా లేదా ఆర్థికంగా అయినా ఇంకొక రకంగా అయినా. కానీ మీరు అన్నింటినీ అధిగమించి ముందుకు రావడానికి మీ శ్రమ పట్టుదలకు ఇలాంటి యూత్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటే మీరు ఎన్నైనా విజయాలు సాధించగలుగుతారు. వాటిని అన్నింటినీ సమస్యగా చూడొద్దండి. అలాగే ఇంకొక చిన్న నాకు ఎంతో సంతోషమైన విషయం ఏమంటే, మీ స్కూల్లో పనిచేసేటువంటి నజ్మా హిందీ టీచరు మా చెల్లి. చదువుకోవడమే కష్టమైనటువంటి ఈ సమాజంలో అమ్మాయిలను చదివించకుండా స్కూల్లో ఆపేస్తున్నటువంటి ఈ సమాజంలో మేము కూడా అక్కడే ఆపేసాము. ఆ అమ్మాయిని 10th వరకు చదివించి 490 మార్కులు వస్తే కూడా ఇంట్లోనే పెట్టేశాం. మళ్ళీ కొన్ని రోజులకి నేను అప్పుడు డిగ్రీ చదువుతా ఉంటే ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు 3 months తర్వాత మళ్ళీ వచ్చారు. అంత మార్కులు వచ్చినాయి, మీరు కాలేజీ పంపించడం లేదు అట్లా అంటే మళ్ళీ నేను ఫస్ట్ ఇయర్లో 6 months మాత్రమే కాలేజీకి వెళ్ళి 70% ఫస్ట్ ఇయర్లో సాధించింది. దాని తర్వాత సెకండ్ ఇయర్ పంపించలేదు, మళ్ళీ డిస్కంటిన్యూ. ఏదైనా వృత్తిపరమైన అర్హత ఉంటే బాగుంటుందని నర్స్ ట్రైనింగ్ చేపించాను. దాని తర్వాత మా అమ్మగారు చనిపోతే పరిస్థితులు బాగలేక మళ్ళీ ఇంట్లోనే పెట్టడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత ఇలాగే ఉండిపోతే కష్టం అని చెప్పి ఇంటి దగ్గరే ఉండి ఇంటర్ సెకండ్ ఇయర్, డిగ్రీ 3 years, పీజీ 2 years ఇలా చదివించి హిందీ పండిట్ ట్రైనింగ్ చేపిస్తే ఆ అమ్మాయి 2012లో టీచర్గా ఎంపిక కావడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలందరూ గ్రహించాలి. మీ ఇళ్లలో మీకు చదివిస్తారా, ఆపేస్తారా అని, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నా చదువుకోవాలి, ఏదైనా సాధించాలనే పట్టుదల, కృషి, శ్రమ మీ వైపు ఉంటే గన ఆ భగవంతుడు కూడా మీకు సహకరిస్తాడు. మీ భవిష్యత్తు బంగారు బాటలు మీరే వేసుకోవాలని తెలియజేస్తూ, నాకు అప్పుడు చెప్పేవాళ్ళు లేరు. నేనే అనేక ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొని అనేక సమస్యలు పడి నేను ఒక్కడు హిందీ టీచర్గా తయారయ్యాను. ఆ తర్వాత ఒక దీపం 10 దీపాలను వెలిగిస్తుంది అన్నట్లు నేను అప్పటి నుంచి ఎవరికైనా ఏదైనా నాకు తెలిసిన విద్యను బోధించాలనే ఉద్దేశంతో దాదాపు 18 సంవత్సరాల నుంచి మీలాంటి విద్యార్థులకు సర్వీస్ చేస్తూ, నా ఉపాధ్యాయ జీవితం 18 సంవత్సరాలు. ఆ తర్వాత టీచర్ ట్రైనింగ్ కోచింగ్ ఇస్తూ, దాని తర్వాత 10 మంది హిందీ టీచర్లను తయారు చేశాను. ఈ ఊర్లోనే 4 హిందీ టీచర్లు నేను చదివించి టీచర్లుగా తయారు చేయడం జరిగింది. నేను 2006-07లో కోచింగ్ ఇచ్చినటువంటి ఒక స్టూడెంటే ఇంకొక హిందీ టీచర్ ఇక్కడ ఉన్నటువంటి హుస్నా జబీ. వారికి హిందీలో బేసిక్స్ నుంచి చెప్తూ ఈ రోజుకి ఇక్కడ ఇదే స్కూల్లో 2 హిందీ టీచర్లు నా స్టూడెంట్స్ అంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా పిలవడం జరిగింది. ఇదే ఊర్లో ఉన్నటువంటి ముంతాజ్ అనే అమ్మాయి డిస్ట్రిక్ట్ 7th ర్యాంక్. సార్ అక్కడ ఉన్నారు, రిజ్వాన్ సారు, వాళ్ళ మిస్సెస్ డిస్ట్రిక్ట్ 7th ర్యాంక్. తను హిందీ టీచర్ వీకోట. జాబీర్ అన్న తను హిందీ టీచరు చిత్తూరు దగ్గర. ఈ కార్యక్రమానికి ఆద్యులు KMNS కల్లూరు ముస్లిం నౌజవాన్ సొసైటీ అనేటువంటి కార్యక్రమానికి ఆద్యులు అల్తాఫ్. ఆయన మీలాగే చదువుకుంటూ 6వ తరగతిలోనే విద్యను ఆపేసి మద్రసాలో వాళ్ళ పేరెంట్స్ చేర్పిస్తే అక్కడ పోయి ఖురాన్ చదువుకొని అప్పటికే తన జీవితంలో 8 సంవత్సరాలు దాటిపోయింది. అప్పటికి తన వయసు 16-17 సంవత్సరాలు అయినప్పుడు విద్య సాధారణమైన విద్య లేదు, కానీ ఖురాన్ని తన గుండెల్లో దాచుకున్నారు. అలాంటి వ్యక్తి జీవితం వెనకబడిపోతా ఉందేమో, ఇట్లా ప్రపంచిక చదువు కూడా కావాలి కదా అంటే తనకు మోటివేట్ చేస్తే 10th క్లాస్ రుంచర్లకు పోయి ఉర్దూలో చదువుకొని ఇంటర్, నేనే ఓపెన్ స్కూల్. ఈ ఊర్లో ఉండే మీ పేరెంట్స్ చాలా మంది నాకు అందరూ సుపరిచితులై ఉంటారు. ఒక 1000 మందికి ఈ ఊర్లో 10th క్లాస్ ఇంటర్ రాపించాను. నేను ఎగ్జామ్స్ రాపించి వాళ్ళందరికీ 10th క్లాస్ ఇంటర్ సర్టిఫికేట్స్ ఇచ్చాను.
అలాంటిది అల్తాఫ్కి ఇంటర్ చదివించి హిందీ ఎగ్జామ్స్ రాపిచ్చి హిందీ టీచర్ ట్రైనింగ్ చేపిస్తే 2014 డిఎస్సిలో నేనే కోచింగ్ ఇస్తే ఒక్క మార్కులో ఉద్యోగం పోయింది. 2014 డిఎస్సిలో అల్తాఫ్ లేరు, ఉన్నింటే చాలా విషయాలు చెప్పాల్సి వచ్చిండు. ఒక్క మార్కులో 114 మార్కులు ఆయనకు వచ్చాయి, 115 మార్కులకు జాబ్ వచ్చింది. చాలా ఫీల్ అయ్యాను నేను. దేవుని భక్తుడు ఎన్నో వర్కులు చేస్తాడు, మంచి ఆలోచిస్తాడే, ఒక్క మార్కులో ఉద్యోగం పోయిందే అని. తను తిరిగి ఆ ఉద్యోగాన్ని పొందడానికి ఆ ఒక్క మార్క్ ఒక్క విలువ 10 సంవత్సరాలు. 2024లో మెగా డిఎస్సి ఇస్తే ఆ ఎగ్జామ్ రాసి ప్రస్తుతం తను ఒక హిందీ టీచర్గా బంగారుపాళ్యం హై స్కూల్లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళ హెచ్ఎం గారు పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల ఆయన రాలేకపోయిన పరిస్థితుల్లో నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. అంటే ఒక్క మార్క్ విలువ మీరందరూ గ్రహించండి. గ్రహిస్తున్నారా? ఒక్క మార్క్ విలువ ఎన్ని సంవత్సరాలు పట్టింది చెప్పలేదు అందరూ. 10 years. 1 mark 1 life. ఆ ఒక మార్క్ ఇప్పుడు వచ్చింది కాబట్టి 10 years. ఇప్పుడు రాకపోయింటే జీవితకాలం అలాగే ఉండిపోయేది. మీరందరూ ప్రతి మార్కుని మీ గుండెల్లో ఒడిసి పట్టుకొని బాగా కష్టపడి చదవాలి. ఈ విధంగా అల్తాఫ్, అలాగే ఉస్నా జబీన్ మేడంతో పాటు కోచింగ్ తీసుకున్నటువంటి నిజాం కేవీపల్లి మోడల్ స్కూల్లో టీజీటీ హిందీ, ఇలా చెప్పుకుంటూ పోతే 10 మందిని నేను హిందీ టీచర్లుగా తయారు చేశాను. అది నా గర్వం కాదు, దేవుడు నాకు ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు. అలాగే అల్తాఫ్ మనము ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ విద్యార్థులు ప్రోత్సహించాలి, గ్రామంలో ఉండే పేదవాళ్ళని సహకరించాలని చెప్పి, యూత్ అంటానే ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది జనాల్లో, వాళ్ళు బైక్స్లో ఫాస్ట్గా పోవడమో లేకపోతే ఇంకో యాక్టివిటీస్ చేస్తారని. అలాంటిది మా గ్రామంలోని చాలా మంది యూత్ని తన దగ్గర తీసుకొని మంచి యాక్టివిటీస్ ద్వారా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఈ గ్రామం నుంచి చదువుకొని లేదా ఏదో ఒక పనులు చేస్తూ బాగా జీవించే వాళ్ళు లేదా కష్టపడి శ్రమ చేసే వాళ్ళ దగ్గర అన్ని మోటివేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి నెలలా సబ్స్క్రిప్షన్ తీసుకొని ఈ గ్రామంలో దాదాపు పేదవాళ్లకు ప్రతి నెల 30 నుంచి 40 మంది పేద కుటుంబాలకు కిట్స్ ని అందిస్తున్నారు, 1000 రూపాయలు ఖర్చు పెట్టి. ఇలాంటి యాక్టివిటీస్ లో అల్తాఫ్ దాదాపు 8 లక్షల రూపాయలు గత 4 సంవత్సరాల నుంచి ఇలాంటి యూత్ నుంచి కలెక్ట్ చేసి ఈ గ్రామ అభివృద్ధికి, గ్రామంలోని పేదవారికి, మీలాంటి విద్యార్థులకు సహాయ సహకారాలు అందించేందుకు 8 లక్షల రూపాయలు ఒక వ్యక్తి చేసి ఆ కార్యక్రమాలు చేపడుతున్నాడంటే ఆ వ్యక్తి ఎంత గొప్పవాడో మీరందరూ గ్రహించాలి. ఎన్ని లక్షల రూపాయలమ్మా? 8 లక్షల రూపాయలు. అలాగే ఈ రోజు మీ పాఠశాలల్లో కూడా లాస్ట్ ఇయర్ 1st, 2nd, 3rd వచ్చినటువంటి విద్యార్థులైనటువంటి 583 మార్కులు సాధించిన ఖుష్నియాజ్, హెచ్ఎస్ ఖుష్నియాజ్ కు 5000 రూపాయలు బహుమతిగా, అలాగే సెకండ్ టాప్ వచ్చినటువంటి జేఎస్ సబిహా ఫిర్దోస్ కి 4000 రూపాయలు నగదు బహుమతిగా, అలాగే 3rd వచ్చినటువంటి ఎస్ అఫ్ఫాన్ కు 3000 బహుమతిగా వాళ్ళు సేకరించి ఇక్కడ ఇవ్వడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం ఏమనగా మీరందరూ బాగా చదువుకోవాలి. నేను 98-99 నాది 10th బ్యాచ్, ఇక్కడే ఇలాగే కూర్చోన్నా. ఇంత నీట్గా లేదు, ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు. అక్కడ చదువుకొని ఇక్కడికి రాగలిగాను. ఇది పెద్ద స్థాయి అని నేను చెప్పడం లేదు, కానీ మీరందరూ మీ జీవితాలు మారాలి అంటే విద్య ఒకటే 3 తలరాతలు మార్చగలిగేది. మీరు ఒక్కరు చదువుకొని బాగుంటే మీ పేరెంట్స్ కి బాగా చూసుకోగలరు, మీరు బాగా జీవించగలరు, అలాగే మీ నెక్స్ట్ తరమైనటువంటి మీ బిడ్డలను కూడా మీరు మంచి జీవితం ఇవ్వగలరు. అందుకోసము మీ అందరికీ విద్య యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలి, మీ అందరికీ చిరు కానుకలతో ప్రోత్సహించాలనే కార్యక్రమమే మా కల్లూరు ముస్లిం నౌజవాన్ సొసైటీ అంటే కల్లూరు ముస్లిం యూత్ కమిటీ ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉంది. మా పాఠశాల ఇది, మా పాఠశాల, మీరు మా బిడ్డలు. అవునా కాదా? ఏ ఊరు మీది? మీ ఊరు? నేను ఎక్కడ పోయినా మా ఊరు గురించి గొప్పగా చెప్పుకుంటాను. నేను కల్లూరు బిడ్డను, మీరందరూ కల్లూరు బిడ్డలే కదా. కాబట్టి మీరందరూ బాగా చదువుకొని కల్లూరు నుంచి చిత్తూరుకు చేరాలి. అంటే మన పాఠశాల పేరుని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయికి తీసుకెళ్లాలి అని ఆశిస్తూ మా పాఠశాల కమిటీ చైర్మన్ గారైనటువంటి అష్రఫ్ అన్న గారు మంచి యాక్టివిటీస్ చేస్తున్నారు. మీకు ఇలాగే అన్ని విషయాల్లో ప్రోత్సహించి అనేక రకాల కార్యక్రమాల్లో ముందుండి మీ వెన్నంటూ ఉండి ఇలాంటి కార్యక్రమాలను, మంచి కార్యక్రమాలను జరిపించాల్సిందిగా
KMNS వారికి కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఆద్యులైనటువంటి అల్తాఫ్ గారికి, అలాగే అస్గర్, JS బావాజీ, అలాగే సమీవుల్లా, అబ్దుల్, దావూద్, ఇలా అనేక మంది ఎన్నో కృషి నెల నెలా సబ్స్క్రిప్షన్ ఇచ్చి ఈ సొసైటీని నడిపిస్తున్నారు. ఇలా చేస్తున్నటువంటి వారందరికీ సభాముఖంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల ఉపాధ్యాయ బృందానికి, అలాగే గ్రామ పెద్దలందరికీ నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.